T95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన దురదృష్టకరం. బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామన్న మంత్రి అప్పలరాజు. తప్పుడు హామీలతో ప్రభుత్వం విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేస్తోంది. టీడీపీ కార్యకర్తల ఓటు తొలగిస్తుందన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. సత్య సాయిబాబా జయంతి వేడుకల్లో ప్రభుత్వం విఫలమైంది. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డ పల్లె రఘునాథ్ రెడ్డి. రహదారుల గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీ జనసేనలకు లేదు. రహదారుల నిర్మాణ ఖర్చుపై చర్చలకు సిద్ధమన్న ఎమ్మెల్యే మల్లాది. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన దురదృష్టకరమని మంత్రి సిదిలి అప్పలరాజు అన్నారు. ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదానికి గురైన బోట్లను మంత్రి సిదిలి అప్పలరాజు, మాజీ మంత్రి అవంతి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్, మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 36 బోట్లు పూర్తిగా 9 పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. డ్యామేజ్ అయిన బోటు విలువను బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రాత్రి విశాఖపట్నం హార్బర్ లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఏ కారణం చేత జరిగింది అన్నటువంటి అంశాల మీద ఇప్పుడిప్పుడే ఒక నిర్ధారణకు అయితే రావడం జరుగుతుంది. ఈ కారణానికి, ఈ ఘటనకి కారణమైనటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి పోలీసులు మీకు సమయానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అన్నటువంటిది అయితే తెలియజేస్తారు. ఇకపోతే మత్స్యకారులకు సంబంధించి 39 బోట్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. మరొక 9 లిమిట్ చేయటం జరిగింది. ఇకపోతే మత్స్యకారులందరూ కూడా ఉదయం నుంచి ఆందోళన బాట పట్టినారు. ఆందోళన బాట పట్టడానికి గల కారణాలు కూడా చాలా స్పష్టం. ఇది ప్లీజ్ మార్క్ మై వర్డ్. ఎందుకు ఆందోళన బాట పట్టారు అన్నటువంటిది మీరు ఒకసారి పరిశీలిస్తే, మాటలు తాగిపోయేటటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదు అన్నటువంటిది ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటా ఉన్నాం. మరి ఇదే విషయమై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఉదయం రివ్యూ తీసుకున్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులతో, సీఎంఓ అధికారులతో, అలాగే స్థానిక కలెక్టర్ గారితో, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, లేకపోతే యూనియన్ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడాను, ఈవెన్ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు సైతం ఈ విషయమై రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చక్కనైనటువంటి ఒక పరిష్కారం చూపిస్తూ జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, ప్రతి మత్స్యకారుడు, కొంతమంది బోట్ సైజు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సైజు ఉంది. కొంతమంది బోట్లు 14 మీటర్స్ ఉన్నాయి, కొంతమంది బోట్లు 18 మీటర్స్ ఉన్నాయి. తప్పుడు హామీలతో దొంగ ఓట్లతోటి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం రాయదుర్గం తన నివాసంలోని విలేకరులతో మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గంలోని 2,58,826 ఓటర్లు ఉండగా వైసీపీ నాయకులు 32,279 ఓట్లను తొలగించాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. అందులోని టీడీపీ నాయకుడి పేరు ఉండడం వైసీపీ కుట్రలో భాగమే అని రుజువు చేశారు కాలువ శ్రీనివాసులు. నమస్కారాలు. తప్పుడు హామీలతో, దొంగ ఓట్లతో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్రకు తెరలేపింది వైసీపీ పార్టీ. రాయదుర్గం నియోజకవర్గమే ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో 2,58,826 ఓట్లు ఉన్నాయి.
ఇందులో 32,279 ఓట్లను తొలగించమని వైసీపీ ఫిర్యాదు చేసింది ఎన్నికల కమిషన్. తీరా చూస్తే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో మా పార్టీ ముఖ్య నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. ఈరేహాల్ మండలానికి మండలాధ్యక్షుడిగా పనిచేసిన పాటిల్ మోహన్ రెడ్డి, కాదలూరు మోహన్ రెడ్డి పేరు కూడా తొలగించాలని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. ఆయన కాదలూరు పోలింగ్ బూత్ నంబర్ 33లో 701 సీరియల్ నంబర్ కింద మోహన్ రెడ్డి సన్ ఆఫ్ రామరెడ్డి అని డోర్ నంబర్ 2-4 కింద ఉంది ఆయన పేరు. ఈయన పేరు తొలగించాలని చెప్పినారు. అట్లాగే వాళ్ళ బంధువు సత్యసాయిబాబా జయంతి వేడుకల సందర్భంగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోని బాబా 98వ జయంతి వేడుకల సందర్భంగా ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జయంతి వేడుకలకు ముందు సమావేశాలు నిర్వహించి ముందస్తు ఏర్పాట్లపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్టుగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలు ఘనంగా జరపాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం చాలా దురదృష్టకరం. పుట్టపర్తి నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల నిండుకు కుంతలే ఉన్నాయి. కనీసం మట్టేసే పాపాన పోలేదు. తాగునీటి సౌకర్యం సరిగా లేదు. బరువుదుడ్డు గురించి ఆలోచించిన పాపాన వాళ్ళు పోవడం లేదు. అంతమంది భక్తులు తరలి వస్తే వాళ్ళ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆలోచన రాకపోవడం మరీ విచారకరం. శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారు ప్రపంచ చరిత్ర పటంలోనే పుట్టపర్తికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. ఆయన మానవాళికి చేసిన సేవలు మరువురానివి. అటువంటి మహానుభావుని యొక్క ఉత్సవాలు ఘనంగా జరపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వానికి పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను తప్ప ఉత్సవాలకు ఇవ్వడం లేదు. గణేష్ సర్కిల్లో స్వామి ఫోటో ఉండాలా, స్వామికి సంబంధించిన ఛాయాచిత్రాలు ఉన్నారు. కానీ ఎక్కడ చూసిన వైఎస్ఆర్సీపీ జెండాలు పెడతారు. రాష్ట్రపతి కూడా వస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలు జరపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎక్కడ కూడా వేరేటి ఏమి లేకుండా స్వామికి సంబంధించిన మాత్రం చూడాల్సిందిగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. రహదారులను గురించి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం, జనసేనలకు ఏమాత్రం లేదని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ధైర్యం ఉంటే ఎవరి హయాంలో రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం గత 5 ఏళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులకు ఖర్చు చేసింది కేవలం 2,953 కోట్లు కాగా ఈ ప్రభుత్వంలో 4.5 ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వంలో వాస్తవాల్ని మరుగుపరచాలని చెప్పి, మభ్యపెట్టాలని చెప్పని ఈరోజు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ చెప్తాము, చంద్రబాబు జనసేన కన్నా వేల కోట్ల రూపాయలు రోడ్ల మీద మేము ఖర్చు పెట్టడం జరిగింది. దానికి ఉదాహరణే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 150 కోట్లకు పైగా ప్రతి డివిజన్లోనూ కూడా మేము వేసాము. ఆధారాలు ఉన్నాయి, ప్రజల ముందు పెడతాము. నాడు ఏం చేసాము, నాడు ఆ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చేశారు, నేడు మా ప్రభుత్వంలో మేమేం చేసాము, ప్రధానమైనటువంటి కూడళ్ళలో, ప్రధానమైనటువంటి రహదారుల్లో డిస్ప్లే చేస్తాము. కాబట్టి మా ప్రభుత్వం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశము జనసేనకి లేదు అని చెప్పి పైగా రోడ్ల కోసమని అప్పు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం అప్పు తీసుకొచ్చి పప్పు బెల్లాల్లాగా పసుపు కుంకాలకి ఇతర అవసరాలకి ఖర్చు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అది వదిలేసి ఈరోజు మా మీద ఏదో బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ కూడా గత ప్రభుత్వం కన్నా ప్రతి రంగంలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ అనే కార్యక్రమం కూడా షెడ్యూల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయంలో దగ్గరికి వెళ్తా ఉన్నాం, ప్రతి సచివాలయంలో డిస్ప్లే చేస్తూ ఉన్నాం, బోర్డులు డిస్ప్లే చేస్తూ ఉన్నాం, పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ ఉన్నాం. ప్రతి ఇంటింటికి అందరూ కలిసి వెళ్ళి ఇదిగో మేము చేసినటువంటి అభివృద్ధి ఇది, ఇదిగో మేము చేసినటువంటి సంక్షేమం ఇది అని చెప్పని ప్రజలకి తెలియజేస్తూ మళ్ళీ తిరిగి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలో
ప్రజలందరికీ కూడా సవివరంగా వివరిస్తూ ఉన్నాం. మీడియాలో వచ్చేటటువంటి అసత్యాలు, అబద్ధాలు ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఉంటాయి. వాటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తాం. చెన్నూరు అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా 3వ వార్డులోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో పామూరు శ్రీకాంత్ రెడ్డి స్వాతిరెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ అందే ప్రత్యూష హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రత్యూష మాట్లాడుతూ దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని తెలిపారు. పామూరు స్వాతిరెడ్డి తమను సంప్రదించినప్పుడు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలియజేశామని, వారు వెంటనే స్పందించి సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు టెక్నాలజీ, చదువు అందించేందుకు టీవీ కావాలి, తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వెంటనే స్పందించి టీవీని కూడా బహుకరిస్తానని చెప్పడం సంతోషంగా ఉందని చెప్పి అన్నారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కనుక్కోండి అనగానే నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే పిల్లలకి బెనిఫిట్గా ఒక స్క్రీన్, మానిటర్ ఉంటే, టెలివిజన్ ఉంటే మంచిది మేడం. ఎడ్యుకేషన్ పరంగా, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నీ మనము పిల్లలకి చూపించవచ్చు, వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అది వెంటనే మేడంకి కన్వే చేశాను. సెకండరీ థాట్ లేకుండా మేడం ఏమన్నారంటే మీరు వెంటనే డైమెన్షన్స్, ఆ మెజర్మెంట్స్ అన్నీ కనుక్కొని నాకు చెప్పండి అని అన్నారు. దానికి అసలు వేరే ఆలోచన లేకుండా వెంటనే దానికి స్పందించినందుకు ప్రత్యేకంగా మన మేడంకి, స్వాతిరెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా సమాజంలో ఇటువంటి మంచి మనుషులు ఉన్నారని అనడం నిజంగా మన అదృష్టము. ఈరోజు ఈ పిల్లల్ని సందర్శించి వాళ్ళకి ఏమేం కావాలో గమనించుకొని ఇటువంటి వాళ్ళందరూ ఇంకా మునుముందు కూడా మంచి పనులు చేయాలని, ఆ అవకాశం మా అందరికి కూడా కలగాలని ఈ సందర్భంగా నేను అందరూ తెలియజేసుకుంటున్నాను. మరి ఒకసారి పామూరు స్వాతిరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శైలజ, ప్రాక్టీస్ ప్రాక్టీస్ టీచర్ మేడం. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసిన స్వాతి మేడం గారికి, ప్రత్యూష మేడం గారికి ధన్యవాదాలు. విద్యార్థులకు అవసరమైన టెలివిజన్ వాళ్ళు బహుకరిస్తున్నారు మా చారిటీకి. అందుకు చాలా ధన్యవాదాలు మా సార్ వాళ్ళ తరఫున మాట్లాడారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ ప్రచారంలోని జెడ్పీటీసీ భారతీరాజు, ఎంపీటీసీ రాజు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సారి గల్లీలో తిరుగుతుంది. సార్ ఏమంటాడు, ఊళ్ళో తిరిగినాకనే మీరు తిరిగినాను. మనం ఏం చేస్తామంటే గల్లీలో తిరిగేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పెన్షన్ 5,000 సన్న నాలుగు నంబర్ వస్తేనే దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అశేష జనం స్వామివారిని దర్శించి కృపా కటాక్షాలు పొందారు. కార్తీక మాసం కావటంతో ఆలయానికి భక్తుల తాకిడి అధికమవటంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.
అనంతపురం జిల్లా పత్తికొండ పట్టణంలోని శ్రీ లక్ష్మీ ప్రణతి పట్టు వస్త్రాలయంలో మహిళా దొంగలు పట్టుచీరలను దొంగిలించారు. కొంతకాలంగా మహిళా దొంగలు సోమవారం సంత దినం కావడంతో పత్తికొండ పట్టణాన్ని దొంగతనాలకు అనువైనదిగా ఎంచుకున్నారు. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నాయకుడు మేడం శ్యామ్ కుమార్ మహిళా దొంగలను గుర్తించి పోలీసులతో కలిసి వారిని స్టేషన్ కు తరలించారు. 2 మహిళలు 1 బాలుడితో కలిసి దొంగతనాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాలెంలో వెలసిన శ్రీ మల్లికార్జున కామాక్షితాయి అమ్మవారి దేవస్థానం నందు నెల్లూరు వాస్తవ్యులు పందిళ్లపల్లి రేవంత్ రెడ్డి సింధూర దంపతులు కార్తీక సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదానీ గ్రూప్ కృష్ణపట్నం పోర్టు సిఓజి రావు పాల్గొన్నారు. అలాగే దేవస్థానం చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, లక్ష్మీకాంతమ్మ, దేవాదాయ శాఖ ఈవో తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. नमस्ते अस्तुरुद्ररूपेभ्यः ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणाधिपते ब्रह्मा शिव. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారం మన దేవస్థానం నందు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు వాస్తవ్యులు పందిళ్లపల్లి హేమంత్ రెడ్డి గారు, సింధూర దంపతులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దాతలుగా వ్యవహరించడం జరిగింది. చాలా సంతోషం. శివకేశవులు ఆరాధించి కార్తీక మాసంలో ఆది పరాశక్తి అయినటువంటి కామాక్షమ్మ అమ్మవారి సన్నిధిలో ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడం చాలా సంతోషం. గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోయి ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు దేవస్థానం నందు
దాతల చేత మేము చేయు కార్యక్రమాలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఆయన కూడా చాలా సంతోషించి దేవస్థానం నందు ఈ పూజా కార్యక్రమాలు దాతల చేత చేయించడం చాలా సంతోషం. మేము కూడా ఒక వారం వస్తామని చెప్పడం జరిగింది. అలాగే వారి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేము కానీ, మా ఈఓ గారు కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, పూజారులు కానీ, స్టాఫ్ కానీ అందరం కూడా ఈ 4 వారాలు 4 రకాల పూజలు కార్తీక మాసంలో చేసేదానికి మేమందరం కూడా ఆలోచించుకొని ముందుకు రావడం, 4 వారాలు 4 దాతలను ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు ఉభయదాతలుగా జీవితాంతం వ్యవహరించేదానికి కూడా వాళ్ళకు అనుమతి ఇస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన దురదృష్టకరం. బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామన్న మంత్రి అప్పలరాజు. తప్పుడు హామీలతో ప్రభుత్వం విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేస్తోంది. టీడీపీ కార్యకర్తల ఓటు తొలగిస్తుందన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. సత్య సాయిబాబా జయంతి వేడుకల్లో ప్రభుత్వం విఫలమైంది. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డ పల్లె రఘునాథ్ రెడ్డి. రహదారుల గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీ జనసేనలకు లేదు. రహదారుల నిర్మాణ ఖర్చుపై చర్చలకు సిద్ధమన్న ఎమ్మెల్యే మల్లాది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.